అందరూ పెళ్ళయిన తర్వాత జీవితం చాలా సంతోషంగా ఉండాలని, ఆనందంగా గడపాలని ఎవరైనా కోరుకుంటారు. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా. అందులోని ఆడవాళ్ళైతే చాలా కలలే ఉంటాయి పెళ్లి మీద. పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుంది ఏంటి అని. ఇవాళ ఈ వీడియోలో ధనుసు రాశి వారి వివాహం గురించి తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి జీవితంలో అత్యంత మంచి జోడీ ఎవరు? ఏ రాశులు వీరితో సహజంగా కలుస్తాయి? అన్ని విషయాలు క్లియర్గా తెలుసుకుందాం. వీళ్లకు కొత్తగా ఆలోచించడం, లైఫ్ను ఫుల్గా ఎంజాయ్ చేయడం చాలా ఇష్టం. నలుగురితో కలిసిమెలిసి ఉంటారు. చాలా ఓపెన్గా మాట్లాడతారు వీళ్ళు. అందరిలో కలిసిపోతారు వీరు. ధనుస్సు మరియు మేషరాశి వారు నెంబర్ 1 మ్యాచ్ అవుతుంది. ఈ రెండు రాశులు ఒకదానికొకటి మంచి రాశులు. అందుకే వీరి మధ్య ఎనర్జీ, ఫ్యాషన్ చాలా బాగుంటుంది. వీరిది బెస్ట్ మ్యారేజీ. రెండవ రాశి సింహరాశి. సింహరాశి రాయల్ రాశి, ధైర్యవంతమైనది. రెండు రాశులు కలిస్తే చాలా స్ట్రాంగ్ జోడీ అవుతుంది. చాలా చక్కనైన జీవితం గడుపుతారు. చాలా సంతోషంగా ఉంటుంది వివాహ జీవితం. ఈ ధనుసు రాశి వారికి, తులారాశి వారికి. తులారాశి వారు ఫాస్ట్గా ఉంటారు. చాలా తెలివైన వారు ఈ తులారాశి వారు. రెండు రాశుల వారికి ఒక అందమైన, సంతోషకరమైన బంధం ఏర్పడుతుంది. చాలా చక్కనైన జంట. మంచి జోడీ అవుతుంది ఈ జంట. వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ ధనుసు రాశిలో మీ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఏ నక్షత్రం అన్నది కామెంట్లో తెలియజేయండి. ఈ రాశుల వాళ్ళు వివాహం చేసుకున్నప్పుడు వివాహానికి కారకుడైన గురువు ఎలా ఉన్నాడో చూడాలి జాతక చక్రంలో. లగ్నం కూడా అతి ముఖ్యంగా చూడాలి. లగ్నం, గురువు, దగ్ధ రాశులు చూడాలి. రవి, కుజ, శనులు కూడా జాతక చక్రంలో ఎలా ఉన్నాయో చూసి ఆ వివాహం చేసుకుంటే చాలా చక్కగా ఆనందంగా ఉంటుంది.